చాలా మందికి సిబిల్ స్కోర్ ఏందో తెలియదు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నట్టయితే ఇవాళ రేపు ప్రతి ఒక్క అవసరానికి కూడా లోన్ కోసం అయితే బ్యాంక్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో లోన్లో వాళ్ళు ఫస్ట్ చూసేది ఏంటంటే సిబిల్ స్కోర్. చాలా మందికి సిబిల్ స్కోర్ ఏందో తెలియదు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. సిబిల్ స్కోర్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను వినండి. కామన్గా ఇప్పుడు మన దగ్గరికి ఇద్దరు డబ్బుల కోసం మన దగ్గరికి వచ్చినట్టయితే ఇద్దరిలో ఒకడు కట్టేవాడు ఉంటాడు, ఇంకొకడు కట్టని వాడు ఉంటాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే కట్టని వాడికి వీడు కట్టర్రా అని చెప్పేసి వాడికైతే డబ్బులు ఇవ్వం. అదే కట్టేవాడు, వాడి కొంచెం కృషి చేసేవాడు, కష్టపడేవాడికి అయితే మనం డబ్బులు ఇస్తాం. ఎందుకంటే మన డబ్బులు సేఫ్గా ఉంటాయని చెప్పేసి. అలానే ఇప్పుడు మనం చూసే ఆ బ్యాంకులో కూడా మనం ఎలాంటి వాళ్ళమో తెలియదు కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మన సిబిల్ స్కోర్ అనేది అయితే చూస్తారు. ఆ సిబిల్ స్కోర్లో కూడా మనం ప్రీవియస్గా లోన్స్ ఏవైతే తీసుకున్నామో అవి ఇన్ టైంలో పే చేస్తున్నామా లేదా, బ్యాంక్ స్టేట్మెంట్ ఎలా ఉంది, బాగా మెయింటైన్ చేస్తున్నామా లేదా, అవన్నీ తెలుసుకోవడానికి సిబిల్ స్కోర్ అనేది అయితే ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడైనా సరే చిన్న లోన్స్ అయినా సరే పెద్ద లోన్స్ అయినా సరే ఇన్ టైంలో కట్టండి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే lakhs of rupees కోసం అయితే వాళ్ళు లోన్కి అప్లై చేస్తారు. బట్ వాళ్ళు ప్రీవియస్గా చిన్న లోన్స్ ఏవైతే తీసుకుంటారో అవి కరెక్ట్గా పే చేయనందువల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఆ బల్క్ అమౌంట్ అయితే బ్యాంక్ వాళ్ళైతే ఇవ్వరు. సో ఫ్రెండ్స్, ఇది తప్పకుండా అందరికైతే షేర్ చేయండి ఎవరికైతే సిబిల్ స్కోర్ తెలియని వాళ్ళు ఉన్నారో. థ్యాంక్ యూ.